మీద రెండవది జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో జిల్లా మహిళా సదస్సు నారీ భేటీ అనే పేరుతోని మహిళా సదస్సుని ఏర్పాటు చేశాం. ఆ యొక్క వివరాలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వివరిస్తారు. మూడో అంశం, దేశవ్యాప్తంగా మరి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల స్వరం అనే పేరుతోని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కార్యక్రమం గురించి ఈ మూడు అంశాల మీద వివరిస్తాం. ముందుగా సర్ మీద ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఏ టూల్ని ప్రతి బూత్కి కూడా మేము నియమించుకోవడం జరిగింది. పార్టీ పరంగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి పంపించినటువంటి సుశిక్షితులైనటువంటి ట్రైనర్స్ తోటి శిక్షణ కూడా అందరికీ ఇప్పించడం జరిగింది. ఆ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు కూడా హాజరై వారు కూడా వారి విలువైన సూచనలు, సలహాలను ఈ జిల్లాలో అందరూ డిప్యూటీ సీఎం గారు వారి నియోజకవర్గంలో, మరి అలాగే తుమ్మల గారు వారి నియోజకవర్గంలో, శ్రీనివాసరెడ్డి గారు వారి నియోజకవర్గంలో, శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో ఈ యొక్క పిఎల్ఏ 2 శిక్షణా కార్యక్రమంలో పాల్గొని వారందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో అనేకమైనటువంటి అంశాలను చేర్చి దాదాపు 140% ఓట్లు వేసే విధంగా నియమ నిబంధనలు పెట్టడం అనేది చాలా దుర్మార్గంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా భావిస్తూ దీని మీద ఆందోళనలు కూడా చేపట్టాలని చెప్పి భవిష్యత్తులో నిర్ణయించాం. దీనికి అనేకమైనటువంటి విషయాలు, సాధ్యం కానటువంటి పరిష్కారం లేనటువంటి ప్రశ్నలను కూడా ఈ సభలో సంధించి వాటికి పరిష్కారం చూపెట్టాలి, వాటికి వివరణ ఇస్తేనే మీకు ఓట్లు ఉంటాయనేటటువంటి దుర్మార్గమైనటువంటి నియమ నిబంధనలు ప్రవేశపెట్టింది మరి భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర కాంగ్రెస్ దిశానిర్దేశం మేరకు ఎప్పటికప్పుడు వారు గాంధీ భవన్ నుంచి పిసిసి అధ్యక్షుల వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకులు కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. పోతే దుర్మార్గంగా ఉదాహరణకు ఇప్పటికే మ్యాపింగ్ అన్మ్యాపింగ్ అనే పేరుతోని ఉదాహరణకి ఖమ్మం నియోజకవర్గం ఒక్కటే తీసుకుంటే 3,28,203 ఓట్లు మొత్తం ఓట్లు ఖమ్మం నియోజకవర్గంలో ఉంటే మ్యాపింగ్ కేవలం 1,76,658 ఓట్లు మాత్రమే మ్యాపింగ్లోకి వెళ్ళాయి. 1,51,545 ఓట్లు అన్మ్యాపింగ్లోకి వెళ్ళాయి. అంటే ఈ 1,51,545 ఓట్లు అన్మ్యాపింగ్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వం కోరినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఆ యొక్క వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే తప్ప వాళ్ళకి మళ్ళీ ఓటు రాదు. ఇది చాలా పెద్ద విషయం. అంటే దాదాపు 40% పైననే ఓట్లని తీసేయడానికి మరి ఇక్కడ అన్మ్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎల్గా ఉన్నవాళ్ళు చాలా సుశిక్షితులై నెల రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకొని మన ఓట్లు పోకుండా కాపాడుకోవాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రతి కార్యకర్త కూడా బిఎల్ఏ టూల్కి అండగా ఉండి మన ఓట్లు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖు నుంచే ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటికి బిఎల్ఓలు వస్తారు. ఆ బిఎల్ఓలతో పాటే మన బిఎల్ఏ టూల్ కూడా ఉండి బిఎల్ఓలకు
పక్కనే ఉండి మన ఓట్లు పోకుండా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఓటర్ని సునిశ్చితంగా పరిశీలించుకొని మన ఓట్లు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం బిఎల్ఏలపై ఉందని చెప్పి జిల్లా నుంచి సందేశం నలుమూలలకి పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ముసాయిదా ప్రకటన 31/7/26 మరి ముసాయిదా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత 31/7/26 నుంచి 30/8/26 వరకు మన అభ్యంతరాలు క్లెయిమ్లు పరిశీలిస్తారు. తర్వాత 31/7/26 నుండి 28/9/26 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఫైనల్ పబ్లికేషన్ 1/10/2026 ఉంది. తుది ఓటర్ల ప్రచురణ జాబితా ప్రచురించిన తర్వాత ఇక మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టులో పోవాల్సింది తప్ప వేరే గత్యంతరం ఉండదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి ప్రక్రియనే పశ్చిమ బెంగాల్లో కూడా చేశారు. చేసిన తర్వాత 90 లక్షల ఓట్లు వాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ మ్యాపింగ్లో 30 లక్షల ఓట్లు మాత్రమే మ్యాపింగ్లోకి వచ్చాయి. వచ్చిన తర్వాత 60 లక్షల ఓట్లు అలానే మిగిలిపోతే వాళ్ళందరూ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్కి వెళ్తే కేవలం 5 ఓట్లు మాత్రమే పరిష్కరించబడ్డాయి. 60 లక్షల ఓట్లకి 5 ఓట్లు మాత్రమే పరిష్కరించాయి. ఇది చాలా పెద్ద విషయం కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా మీ ఓట్లను కాపాడుకోవడానికి మీరు శక్తి వంచన లేకుండా మీ ఓట్లు, మీ పిల్లల ఓట్లు ఎక్కడున్నా కూడా మీరందరూ ఓట్లను రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినందుకు ఇది మేము కాంగ్రెస్ పార్టీగా విచారిస్తూ ఉన్నాం. ఒక విధంగా మీ ఓట్ను మీరే కాపాడుకోవాలి. దాంట్లో మనం పార్టీ పరంగా మేమందరం కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సర్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఎవరి ఓటుని వాళ్ళు రక్షించుకోవడానికి తప్పకుండా ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైందని చెప్పి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రికా విలేకరులు మేమందరం కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. మీరందరూ అండగా నిలబడి ఎవరి ఓటు వాళ్ళు రక్షించుకునే విధంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకేనా?